నమస్కారం. జ్వాల భారతి న్యూస్ కి స్వాగతం. కొందూరు గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తలుపులు లేని మరుగుదొడ్లు, మలమూత్రాలతో నిండిపోయిన బాత్రూంలు, దుర్వాసన మధ్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి నివేదికలో. జోగులాంబ గద్వాల్ జిల్లా కొందూరు మండలంలోని గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయని ప్రజా సంఘాలు ఆరోపించాయి. 4 అంతస్తుల భవనంలో ఉన్న బాత్రూంలో మలమూత్రాలతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షుడు కానిగాల ఆనంద్ మాదిగ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ప్రతినిధులు గురుకులాన్ని పరిశీలించారు. విద్యార్థులకు కనీస పారిశుద్ధ్య వసతి సౌకర్యాలు కూడా అందడం లేదని వారు ఆరోపించారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్న ఆనంద్ మాదిగ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోరు నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.